ఆక్షన్ లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తాం అనేది ఒకటి. రెండవది, ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ రెండు పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఆక్షన్ లో పెట్టి, ఏదైతే ఇప్పుడు మనం 101 కోటి పోయిన ప్రాంతం ఏంటది అన్నాడు నియోపోలిస్. మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు, కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. కన్వర్షన్ విషయానికి వస్తే ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత, ఇది నేషనల్ పార్టీ, అంత ధైర్యము సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. ప్రతి గజానికి సంబంధించింది వీళ్ళు కన్వర్షన్ చేసింది విల్ గివ్ టు ది పబ్లిక్. పెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, పెడతాం పక్క.